యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మీ అందరికీ క్రీస్తు యేసు నామంలో వందనం తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాదయని బట్టి, కృపను బట్టి, ఆత్మీయ జీవితమైనటువంటి టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని గూర్చినటువంటి వర్తమాన వాక్యములు వినుటకు, నేర్చుకున్నట్టుకు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యము నుండి ఆరాధన అనేటువంటి మాటను గురించి ఆలోచించేద్దాం. ఆరాధన ఇది మానవ జీవితంలో చాలా ధన్యకరమైనటువంటిది. మానవుడు దేవుణ్ణి ఆరాధించటం గొప్ప సంగతి. ఎందుకనంటే దేవుడు సృష్టికర్త, నిన్ను నన్ను సృజించిన వాడు, ఈ సమస్తానికి ఆధారభూతుడు. అటువంటి దేవుణ్ణి ఆరాధించటం ఎంతో గొప్ప ధన్యత. ఎందుకంటే దేవుడే తనను ఆరాధించాలని మానవుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పరిశుద్ధ గ్రంథములో అనేకమైన లేఖనములు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. దేవుడు మానవుని ఎందుకు సృజించుకున్నాడే? తన మహిమ కొరకు, తాను స్తోత్రించేవారు ఉండాలని, తనకి కీర్తి, మహిమ, ప్రభావములు కలగజేయాలని దేవుడు మానవుణ్ణి ఏర్పాటు చేసుకున్నట్లుగా దైవ లేఖనాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు ప్రతి వస్తువుని సృజించాడు. ప్రతి వస్తువు కూడా దాని పరినిమిత్తము సృజింపబడింది అనేటువంటి విషయాన్ని దైవ గ్రంథం తెలియజేస్తుంది. అంటే భూమిని చేశాడంటే భూమి ఒక ఉద్దేశం కొరకు చేయబడింది, ఆ పని చేస్తూ ఉంది. ఆ పని చేయటము ద్వారా దేవుని మహింపరుస్తుందని గ్రంథం చెప్తూ ఉన్నది. ఆకాశమును చేశాడంటే ఆకాశము ఎందుకైతే సృజించబడిందో ఆ పని చేస్తుంది. కనుక భూమి ఆకాశములను దేవుని మహింపరుస్తున్నాయనేటువంటి మాట మన గ్రంథంలో చూస్తాం. అంటే పని చేయటము ద్వారా దేవునికి మహిమ తెస్తున్నాయి. అలాగే మానవుడు కూడా దేవుణ్ణి మహిమపరచడానికే, దేవుణ్ణి ఆరాధించడానికే మానవుడు సృజించబడ్డాడనే సత్యాన్ని గుర్తించాలి. పితరుల యుగంలో వారు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు మోషే, అహరోన్ని ఐగుప్తు దేశానికి పంపించి ఫరో రాజుతో చెప్పబడినటువంటి మాట ఏంటంటే, మా దేవుణ్ణి మేము ఆరాధించుకోవాలి, మా దేవుణ్ణి మేము సేవించుకోవాలి, కనుక మమ్మల్ని మా దేవుడు ఇక్కడి నుంచి అనగా ఐగుప్తు నుంచి పంపించమంటున్నాడని చెప్పడానికే ఫరో దగ్గరికి మోషే, అహరోను దేవుడు పంపించాడు. కనుక అక్కడ అనేకమైనటువంటి కార్యాలు జరిగాయి, అనేకమైన అద్భుతాలు దేవుడు చేశాడు. ఎందుకంటే దేవుడు ఎవరో ఆ ఫరోకు అర్థం చేసి మరి వారిని పంపించినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రభునందు ప్రియులారా, అక్కడ వాళ్ళని విడిపించడంలో మనకు రెండు ఉద్దేశాలు కనపడుతున్నాయి. ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించడంలో ఒకటి దేవుణ్ణి ఆరాధించడానికి, రెండోది దేవుడు వారి పట్ల చేసిన వాగ్దానము పొందుకోవడానికి అనే సత్యాన్ని మనం గుర్తించాలి. అట్లని ఈనాడు దేవుణ్ణి ఆరాధించేటువంటి పిల్లలుగా మరి దేవుణ్ణి ఆరాధించడానికి మనం ఉన్నాము. రెండోది దేవుని ద్వారా వాగ్దానం చేయబడినటువంటి ఆ వాగ్దానాన్ని పొందుకోవడానికి మనము ఏర్పాటయ్యాం. కనుక ఈ సమయంలో ఆరాధన గురించినటువంటి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఆరాధన అనేటువంటి మాటకి చాలా తెలుగులో అనేకమైన అర్థాలు వ్రాయబడి ఉన్నవి. ఆరాధన అంటే సాగిలిపడడం దేవుని దగ్గర, ఆరాధన అంటే నమస్కరించటము దేవునికి, ఆరాధన అంటే పూజించటము, ఆరాధన అంటే దేవుని సేవించటము, ఆరాధన అంటే తల వంచి మౌనంగా తల వంచి దేవుని దగ్గర. ఒక సందర్భంలో ఇశ్రాయేలు ప్రజలు ఈ విధంగా దేవుణ్ణి ఆరాధన చేశారని లేఖనములు మనకు తెలియజేయబడుచున్నవి. 2వ దినవృత్తాంత గ్రంథములు 29వ అధ్యాయము 29-30 వచనములు. వారు అర్పించట ముగించిన తరువాత రాజును అతనితో కూడా ఉన్న వారందరూ తమ తలల వంచి ఆరాధించిరి. దావీదును దీర్ఘదర్శకు ఆసాపును రచించిన శ్లోకములు ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియా అధిపతులను లేవీలకు ఆజ్ఞాపింపగా వారు సంతోషంతో స్తోత్రములు పాడి తలల వంచి
ఆరాధించురి. ఆరాధన అంటే దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు తల ఉంచుకోవడం, నువ్వు తగ్గించుకోవడం. కాబట్టి ఆరాధన అనేటువంటిది తగ్గింపు జీవితాన్ని తెలియజేస్తుంది. దేవుని హెచ్చించుకోవడం, మళ్ళీ మనం తగ్గించుకోవడం. కాబట్టి ఆరాధనలో నువ్వు తల వంచాలి, శిరస్సు వంచాలి దేవుని దగ్గర. నువ్వు దేవుని దగ్గర సాగిలపడాలి, దేవుణ్ణి పూజించాలి. కనుక ఇది ఆరాధన యొక్క భావాన్ని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులారా, ఆరాధన గూర్చి పరిశుద్ధ గ్రంథములో 5 రకాల ఆరాధనలు కనపడుతున్నాయి. గ్రంథములో 5 రకాల ఆరాధనలు కనపడుతున్నాయి. అయితే ఈ 5 ఆరాధనలు ఎవరు చేయాలి, ఎవరి కొరకు అవి గుర్తు చేస్తాడనే సంగతిని మనం గమనించాలి. దేవుడు కోరుకున్నటువంటి ఆరాధన ఏంటి అనేటువంటిది మనం గమనించాలి. కనుక బైబిల్ నందు మనం పరిశీలన చేస్తున్నప్పుడు బైబిల్లో విగ్రహారాధన కూర్చున్నటువంటి సంగతులు వ్రాయబడ్డాయి. విగ్రహారాధన అనేటువంటిది దేవుని ప్రజలు చేయాలని కాదు. విగ్రహారాధన అనేటువంటిది ఎవరు చేస్తున్నారు, అది చేయటం మంచే కాదా మనం తెలుసుకోవడానికి దేవుడు వ్రాయించాడు. రెండవదిగా వ్యర్థమైనటువంటి ఆరాధన కనపడుతూ ఉన్నది. అట్లనే మూడవదిగా దేవదూత ఆరాధన కనపడుతున్నది. నాలుగవదిగా స్వేచ్ఛ ఆరాధన కనపడుచున్నది. ఐదవదిగా సత్య ఆరాధన కనపడుతున్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వారులరా, వీటిని గురించి మనం ఆలోచన చేద్దాం. మరి విగ్రహారాధన ఎవరు చేస్తారు? వాస్తవంగా దేవునిని ఎరగనటువంటి ప్రజలు, అనగా అన్యజనులు అంటారు. అన్యజనులు అంటే దేవునిని ఎరగనటువంటి వారు. ఏ దేవుణ్ణి? నిజదేవుణ్ణి ఎరగని వారు. లోకంలో దేవుళ్ళు దేవతలు అనబడిన వారిని తెలిసిన వారు ఉంటారు, కానీ వాస్తవంగా దేవుడు ఎవరో అనేటువంటిది ఎరగినటువంటి వారు అన్యజనులు. కాబట్టి వారు ఏం చేస్తారంటే, దేవుడు అంటే వాళ్ళకి ఏదో ఒక రూపం కావాలి కనుక వారు ఒక రూపాన్ని చేసుకుని దాన్ని వాళ్ళు పూజిస్తారు, దాన్ని వారు ఆరాధన చేస్తారని మనకు గ్రంథంలో తెలియజేయబడుతున్నది. అపోస్తుడైనటువంటి పౌలు గారు ఏథెన్స్ అనేటువంటి పట్టణానికి వెళ్ళినప్పుడు ఏథెన్స్ వారు అతి దేవతా భక్తి గలవారట. కాబట్టి అనేకమైనటువంటి విగ్రహాలు వాళ్ళు పెట్టుకున్నారు. ఆ పట్టణం అంతా కూడా విగ్రహాలతో ఉంది అనేటువంటి విషయాన్ని వ్రాయబడినది. కనుక విగ్రహారాధన అనేటువంటిది ఉంది. రెండవదిగా మరి దేవదూత ఆరాధన అనేటువంటిది కూడా మనకు కనపడుతున్నది. అంటే దేవుడే కాకుండా దేవుని దూతలను కూడా ఆరాధించేటువంటి వారు ఉన్నారు అనేటువంటి విషయాన్ని గ్రంథంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 18వ భాగంలో అతి వినయాసక్తుడై దేవత ఆరాధనందు ఇచ్చుగలిగి, అతి వినయం ఉంటుంది కానీ దేవదూత ఆరాధన యందు ఇచ్చుగలిగి ఉంటారు. అట్లనే మూడవదిగా కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 23వ భాగంలో అట్టివి స్వేచ్ఛ ఆరాధన విషయములో, స్వేచ్ఛ ఆరాధన కనుక గమనించండి. విగ్రహారాధన, దేవదూత ఆరాధన, స్వేచ్ఛ ఆరాధన, ఈ మూడు కూడా దేవుని ఎరగని వారు చేసేటువంటివి, అనగా అన్యజనులు చేస్తారు. అన్యజనులు అంటే దేవుణ్ణి ఎరగని వారిని బైబిల్లో అన్యజనులను వ్రాయబడింది. దేవుణ్ణి ఎరగని వారు అనే మాట, ఇతరులు అనే మాట. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఈ మూడు కూడా ఎవరు చేస్తున్నారంటే అన్యజనులు చేస్తున్నారు. అంటే విగ్రహారాధన కానీ, దేవదూత ఆరాధన కానీ, లేదా మరి స్వేచ్ఛ ఆరాధన కానీ, ఇది ఎవరి కొరకు దేవుడు ఏర్పాటు చేయలేదు, దేవుని పిల్లల కొరకు కాదు. కానీ గుర్తు చేస్తున్నాడు దేవుడు గ్రంథంలో, నాయన ఇలాంటి ఆరాధనలు ఉన్నాయి, అవి ఎవరంటే నన్ను ఎరగని వారు చేసేటువంటివి. కానీ నువ్వు నన్ను ఎరిగినటువంటి నీవు విగ్రహారాధన చేయకూడదు, నన్ను ఎరిగినటువంటి నీవు స్వేచ్ఛ ఆరాధన చేయకూడదు, అలాగే నన్ను ఎరిగినటువంటి నీవు దేవదూతల ఆరాధన చేయకూడదు అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మరలా మనం మరొక విషయాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు నాలుగోది ఏంటంటే వ్యర్థమైన ఆరాధన. ఈ వ్యర్థమైన ఆరాధన అనేటువంటి చూసినప్పుడు ఇది ఎవరు చేస్తారంటే దేవుణ్ణి ఎరిగామని చెప్పుకుంటారు, కానీ వాళ్ళు నిజంగా దేవుని ఎరిగిన వారు కాదు. ఒకనాటి ప్రజలు ఇశ్రాయేలులు దేవుని ప్రజలే, కానీ వాళ్ళు దేవుడు కోరిన రీతిలో దేవుని ఆరాధన చేయలేకపోయారు. మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వాక్య భాగంలో మరి యేసు ప్రభువారే భూమి మీద మానవుడు ఉన్న దినాల్లో ఈ సంగతిని ఆయన బోధించారు.
ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. వ్యర్థమైన ఆరాధన చేసేవాళ్ళు ఎవరు? దేవుణ్ణి నమ్మమని చెప్పుకుంటారు, వారు సత్యానికి లోబడరు, సత్యం ఏం తెలియజేస్తుందో తెలుసుకోరు. వాళ్ళు మానవులు కల్పించిన పద్ధతులు. ఒకప్పుడు ఇజ్రాయిల్ ప్రజలు, ఈనాడు మత శాఖలు అంటారు వాళ్ళని. ఒకప్పుడు ఎవరాళ్ళు? ఇజ్రాయిల్ ప్రజలు. యేసు ప్రభు వచ్చేటప్పటికి వాళ్ళు దేవుని ప్రజలే, కానీ వాళ్ళు ఎలాగున్నారు? దేవుడికి వ్యర్థముగా ఆరాధించేవారు ఉన్నారు దేవుణ్ణి. ఎందుకనంటే వారు పెదవులతో నన్ను గనపరుచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. పెదవులతోనే గనపరుస్తున్నారు, హృదయం ఇవ్వట్లేదు. కాబట్టి దేవుడు కోరుకున్నది ఏంటి? హృదయాన్ని కోరుకుంటున్నాడు. నీ హృదయం ఇవ్వట్లేదు. నువ్వేం చేస్తున్నావు? మనుషులు కల్పించినటువంటి పద్ధతులను దైవోపదేశములుగా బోధించుకుంటూ, అందుకే కొంతమంది అంటారు చూడండి, మా అయ్యగారు ఇలాగే చెప్పారంటారు, అంతే. అయ్యగారు చెప్పారంటారు తప్ప పరమందు ఉన్నటువంటి అయ్యగారు కూడా వీళ్ళకి అవసరం లేదు. పరమందు ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశం వీళ్ళకి అవసరం లేదు. అందుకని యేసుప్రభు వారు భూమి మీద ఉన్న దినాల్లో ఇలాంటి వారి గురించి వ్రాయించారు. ప్రభువా ప్రభు అని పిలుసు ప్రతివాడు పరలోకంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్నటువంటి నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశిస్తారన్నారు. యేసుప్రభు రెండో రాకల్లో కొంతమంది అంటారంట, అదేంటి ప్రభా, నీ నామమును మేము దెయ్యాలు వెళ్ళగొట్టాము, నీ నామం అనేకమైన కార్యములు చేస్తాము, అనేకమైన అద్భుతములు చేస్తామని వారు మాట్లాడతారు. కానీ ప్రభు అంటాడు, అక్రమము చేయవారులారా మీరెవరో నాకు తెలియదు. ఎందుకంటే క్రమం ఉంది. దేవుణ్ణి ఆరాధించాలంటే ఒక క్రమం ఏర్పాటు చేస్తాడు. ఇదిగో నాయన, విగ్రహారాధన, దేవదూత ఆరాధన, స్వేచ్ఛ ఆరాధన నీది కాదు, అది అన్యజనులు, నన్ను ఎరగని వాళ్ళు చేస్తారు. వ్యర్థమైన ఆరాధన దేవుని పిల్లలది కాదు, ఇది మానవులు కల్పించిన పద్ధతులు. ఒకప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు దేవుని ప్రజలైనప్పటికీ అదే చేస్తారు. ఈనాడు క్రైస్తవులు అని చెప్పుకుంటూ మతశాఖలుగా విడిపోతూ అనేక మంది కూడా ఇదే చేస్తున్నారు, వ్యర్థమైన ఆరాధన చేస్తూ ఉన్నారు. కనుక మూడో భాగంగా మనం ఆలోచన చేస్తే సత్య ఆరాధన, ఇది సంఘము చేయాలని దేవుడు ఏర్పాటు చేశాడు. సంఘము, క్రీస్తు రక్తమిచ్చి సంఘాన్ని స్థాపించుకున్న దేని కొరకు? పాపాలు కడిగివేసి పరిశుద్ధులుగా సంఘముగా చేసుకున్న దేని కొరకు? సంఘము దేవుణ్ణి ఆరాధించాలి. మీకు ముందే చెప్పాను, ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో దేవుడు విడిపించడంలో ఉద్దేశం ఏంటి? వారు ఆ బానిసత్వం నుండి విడిపించబడి వాళ్ళు స్వతంత్రులయ్యి వారు దేవుణ్ణి ఆరాధించుకునే పిల్లలుగా ఉండాలి. దేవుణ్ణి ఆరాధన చేస్తూ దేవుడు చేసినటువంటి వాగ్దానమును, భౌతికపరమైనటువంటి ఆ పాలుతేలిన ప్రపంచ దేశాన్ని వాళ్ళు పొందుకోవాలి. అది దేవుని ఉద్దేశం. అలాగే ఈనాడు అనేక మంది పాపముల చేత చనిపోయినటువంటి వారిని దేవుడు విడిపించడంలో ఉద్దేశం ఏంటంటే వారు పాపములో నుండి క్రీస్తు రక్తం ద్వారా విడిపించబడి క్రీస్తు చేత సంఘముగా వాళ్ళు చేర్చబడి సంఘము దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఆరాధన జీవితాల ద్వారా రాబోయేటువంటి పరలోకాన్ని వాళ్ళు పొందుకోవాలి. ఇది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పము. కానీ దీన్ని గుర్తించకుండా మరి మానవ ఆలోచనలు ఉన్నాయి. కనుక మనము ఐదో మాట ఏంటంటే సత్య ఆరాధన. సత్య ఆరాధన ఎవరు చేయాలని దేవుడు నిర్ణయించాడంటే సంఘము చేయాలి. క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి బిడ్డలు సత్య ఆరాధన చేయాలి. దాని కొరకు దేవుడు సంఘమును ఏర్పాటు చేసుకున్నట్లుగా గ్రంథములో మనం చూస్తాం. అందుకని దేవుడు ఆ సత్యమైనటువంటి ఆరాధన దేవుడు కోరుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యములో మనం గమనిస్తూ ఉన్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలు గమనించినట్లయితే, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చి ఉన్నది, తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని కోరుచూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఆలోచన చేయండి. దేవుడు సత్య ఆరాధన కోరుకుంటూ ఉన్నాడు. ఈ సత్య ఆరాధన ఎలా ఉంటుందంట? దేవుడు ఆత్మ గనక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుడు కోరుకున్నది ఏంటంటే సత్య ఆరాధన. దేవుడు విగ్రహారాధన కోరుకోవట్లేదు. అంటే దేవునికి ఏదో ఒక రూపం చేసి నువ్వు దేవుడిని ఆరాధించాలని కోరుకోవట్లేదు. లేదా దేవుడిని స్తుతించేటువంటి దేవదూతల్ని ఆరాధన చేయాలని దేవుడు కోరుకోవట్లేదు. లేదా స్వేచ్ఛ ఆరాధన అంటే నువ్వు ఏమనుకుంటుందే, నువ్వు ఎలాగనుకుంటుందే, నువ్వేది దేవుడు అనుకుంటుంది, లోకం అనుకుంటుంది, ప్రతిదీ దేవుడు అనుకుంటారు, ప్రతి దానికి దేవుడిని ఆపాదిస్తారు. కానీ దేవుడు అలా కోరుకోవట్లేదు.
అలాగే దేవుడు వ్యర్థమైన ఆరాధన కోరుకోవట్లేదు. వ్యర్థమైన ఆరాధనలు ఏముంది? హృదయం దేవునికి దూరంగా ఉంటుందంట. నీ హృదయం దేవునికి ఆలయంగా కావాలి. నీ హృదయంలో దేవుణ్ణి ఆరాధించాలి. కనుక దేవుడు కోరుకున్నది ఏంటంటే సత్య ఆరాధన కోరుకుంటున్నాడు. మరి సత్యం అనగా బైబిల్ ఏం తెలియజేస్తుంది? సత్యం అంటే ఏంటి? వాక్యము. సత్యం అనగా వాక్యము. యేసు ప్రభువారు భూమి మీద ఉన్న దినాల్లో ఈ సంగతులు తెలియజేస్తారు. ఆయన సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఎవరైతే బాప్తిసం పొందారో ఆ బిడ్డలను దేవుడు సత్యమందు ప్రతిష్ఠ చేస్తున్నాడు. అనగా వాక్యమందు ప్రతిష్ఠిస్తున్నారు. కనుక నువ్వు వాక్య సంబంధంగానే జీవితం ఉండాలి. వాక్యాన్ని అనుసరించి నీ ఆరాధన ఉండాలి. వాక్యాన్ని అనుసరించి ఈ లోకంలో నువ్వు జీవించవలసిన వారికి ఉన్నావు. కనుక సత్యము ఏం తెలియజేస్తుంది? ఇప్పుడు దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి. జాగ్రత్తగా ఆలోచించేయండి ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా. దేవుడు ఆత్మ అనేది సత్యం అంటే దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది? దేవుడు ఆత్మ అని తెలియజేస్తుంది. ఇప్పుడు దేవుడిని ఆరాధించే పిల్లలకి, సత్య ఆరాధన చేస్తున్న వాళ్ళకి దేవుడు ఆత్మని నమ్మాలి, తెలుసుకోవాలి. దేవుడు అంటే నీకు ముందే చెప్పాను, వ్యర్థమైన ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు, స్వేచ్ఛ ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు, విగ్రహారాధన చేసేవాళ్ళు ఉన్నారు, దేవదూత ఆరాధన చేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి దేవుడు అలాంటి ఉద్దేశాన్ని కాదు, సత్యముతో కూడిన ఆరాధన చేయాలని కోరుకున్నాడు. కనుక దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని బైబిల్ తెలియజేస్తున్నది. మొదటిగా మనం గమనించే దేవుడు ఆత్మ అనగా దేవుడు రూపము లేనివాడని అర్థం. దేవుడికి ఏ రూపము లేదు. ఆత్మస్వరూపి అంటే రూపము లేదు. కాబట్టి నీవు దేవుణ్ణి ఆరాధించేటువంటి నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవునికి ఏదో ఒక రూపం మనం పెట్టడానికి ప్రయత్నం చేయకూడదు. ఏదో ఒక రూపంలో దేవుణ్ణి ఆరాధించాలని మనం ఆలోచన చేయకూడదు. రెండవదిగా ఆత్మ అంటే మరణము లేనివాడు అనం. ఆత్మకు మరణము లేదు. ఈ శరీరానికే మరణం ఉంది తప్ప ఆత్మకు మరణం లేదు. మానవుడు రెండు భాగాలుగా ఉన్నాడు, శరీరము ఆత్మ. ఆత్మే శరీరాన్ని బ్రతికింపజేస్తుంది, నడిపింపజేస్తుంది. ఈ ఆత్మ శరీరం నుండి ఏదో ఒక దినాన్ని వెళ్ళిపోతుంది, అదే మరణం, శరీర మరణం. శరీరం కృషించిపోతుంది, కానీ ఆత్మకు చావు లేదు. ఎందుకంటే దేవుడు ఆత్మ, ఆయనకి చావు లేదు. కాబట్టి మానవుడికి ఇచ్చినటువంటి ఆత్మలో కూడా చావు లేదు. అందుకనే ఈ ఆత్మ నరకం వెళ్ళిపోకుండా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. కనుక ఇక్కడ మనం దేవుని గురించి ఆలోచన చేస్తున్నాము. దేవుడు మరణము లేనివాడు. దేవుని మనము చూడలేమనే విషయం నీకు అర్థం అవ్వాలి. దేవుని మనము చూడలేము. అంటే ఇప్పుడు అన్యజనులు చేసే ఆరాధన ఏంటంటే ఒక విగ్రహాన్ని చేసుకున్నారంటే మేము దేవుణ్ణి ఆరాధించాలంటే మేము దేవుని చూసుకోవాలి, ఏదో ఒక రూపం చూసుకోవాలనుకుంటున్నారు వారు. కానీ సత్య ఆరాధన చేసే పిల్లలు దేవుని చూడలేరు. కానీ దేవుడు నిన్ను చూస్తాడు, నీ ప్రతి అడుగు చూస్తాడు, నీ ప్రతి ఆలోచన వింటాడు. ఆయనకి తెలుసు. భక్తుడైన దావీదుకి అర్థమైంది, దేవా నేను నడవడం, కూర్చోవడం, మాట్లాడడం, పడుకోవడం, నా తలంపులు అన్నీ నీకు తెలుసు అన్నాడు. కనుక ప్రభునందు నా ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరుడా, దేవుడు సత్య ఆరాధన కోరుచు ఉన్నాడు. సత్య ఆరాధనగా వాక్య సంబంధమైన ఆరాధన. వాక్యం ఏం చెప్తుందంటే మొదటిగా దేవుడు ఆత్మ అని నీకు అర్థం అవ్వాలి. అనగా ఆయనకు రూపము లేదు, మరణము లేనివాడు. నీకు కనపడిన దేవుడు, కనపడిన దేవుడిని నువ్వు ఆరాధించటం, కానీ ఆయన సమస్తాన్ని నిన్ను పరిశీలన చేస్తున్న దేవుడు అని నీకు అర్థం అవ్వాలి. కనపట్టలేదని చెప్పి నీ ఇష్టం వచ్చినట్లు నీ ఉద్దేశ ప్రకారంగా నీ ఆలోచన ప్రకారంగా దేవుని పట్ల కార్యాలు చేయకూడదు. ప్రతి సంగతిని కూడా దేవుడు విమర్శించేటువంటి ఒక సమయం ఉన్నదని మనం గుర్తించాలి. రెండవదిగా దేవుడు ఆత్మ గనక ఆత్మతోనూ సత్యముతోనూ. ఆత్మ అనగా ఇక్కడ పరిశుద్ధాత్మను గురించి చెప్పబడింది. అంటే సత్య ఆరాధన చేయాలంటే ఆరాధన చేసే బిడ్డలు ఎవరిని కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. మరి పరిశుద్ధాత్ముడు అనేటువంటిది మనకి ఎప్పుడు అనుగ్రహించబడుతుంది? ఎవరైతే పాపక్షమాపణ కొరకు బాప్తిసం పొందుతూ ఉన్నారో ఆ బాప్తిసం పొందేటువంటి బిడ్డల జీవితాల్లో దేవుడు పరిశుద్ధాత్మని వరంగా ఇస్తున్నాడు. అపోస్తల కార్యం 2:38
3,000 మందితో ఏర్పాటైనటువంటి సంఘము మొదటిగా వాళ్ళు అడిగారు, పేతురుని అడిగారు, అయ్యా మేమేమి చేయాలి? యేసు ప్రభుని గూర్చి సువార్త తెలియజేశాడు. మీ యూదుల్లో తెలియక ఆయన్ని చంపేశారు. ఆయన దేవుని కుమారుడు, పరలోకం నుండి వచ్చినటువంటి వాడు. మరణం ఆయన బంధించలేదు, తిరిగి లేచాడు. తండ్రి అయిన దేవుడు ఆయన లేపాడు. ఈ సత్యాలను చెప్పినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు వాళ్ళు. మీరు సిలువేసినటువంటి యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఇజ్రాయేల్ వంశమంతా రుడిగా తెలుసుకోవాలన్నప్పుడు 3,000 మంది ప్రత్యేకింపబడ్డారు. వారు అడిగినప్పుడు పేతురు చెప్పాడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వారాన్ని మీరు పొందుతారు. మీరే కాదు, ఎవరైతే మన ప్రభు అయిన దేవుని దగ్గరికి వస్తున్నారో, బాప్తిస్మం పొందుతున్నారో వాళ్ళందరికీ కూడా, సమీపస్తులైన దూరస్తులైన ఎవరైనా కూడా ఈ వరాన్ని వాళ్ళు పొందుకుంటారని చెప్పబడింది. కనుక బాప్తిస్మం పొందినప్పుడే పరిశుద్ధాత్మని పొందుతున్నాం. ఆ ఆత్మ కలిగినటువంటి వారిగా దేవుణ్ణి ఆరాధించాలి. అంటే బాప్తిస్మం పొందని వారు దేవుణ్ణి ఆరాధించలేరు. ఈనాడు చాలామంది బాప్తిసాలు పొందకుండా అనేక సంవత్సరాల సంఘానికి వస్తూ ఉండొచ్చు. కానీ మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశం అని బోధిస్తున్నారు చూసారా, వాటిని చూసి మేము దేవుణ్ణి ఆరాధించామనుకుంటున్నారేమో. నువ్వు దేవుణ్ణి ఆరాధించాలంటే దేవుడు కోరుకున్న ఆరాధన సత్య ఆరాధన, వ్యర్థమైన ఆరాధన కోరుకోలే. మనుషులు కల్పించిన పద్ధతులు దేవుడు కోరుకోలే. సత్య ఆరాధన చేయాలంటే దేవుడు ఏంటో నీకు అర్థమవ్వాలి. రెండవదిగా నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. నీ పాప జీవితము క్రీస్తులో కడిగివేయబడాలి. ఆయన రక్తములో బాప్తిస్మం ద్వారా నువ్వు సత్య సంబంధిగా, పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా, యథార్థమైన హృదయం కలిగిన వాడిగా దేవుణ్ణి నువ్వు ఆత్మ కలిగి, పరిశుద్ధాత్మ వరాన్ని కలిగి దేవుణ్ణి ఆరాధించేవారిగా మనం ఉండాలి. మూడవదిగా సత్యము. సత్యం అనగా దేవుని వాక్యము. దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది, ఆరాధన గురించి ఎలా చేయాలని తెలియజేస్తుంది అనేటువంటిది మనం గమనించాలి. 3,000 మందితో ఏర్పాటైనటువంటి క్రీస్తు ప్రవేక సంఘాన్ని మనం గమనించినట్లయితే వీరు అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరిసిటి యందును, ప్రార్థన చేటి యందును ఎడతెగకుండా ఉన్నారు. అపోస్తల కార్యం 2:42లో ఈ సత్యాలు వ్రాయబడ్డాయి. కనుక ప్రభునందు ప్రియులారా, ఆరాధనలో 5 ఆజ్ఞలు కనపడుతున్నాయి. సంఘమంతా కూడుకుని ప్రారంభ ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ ప్రార్థన కూడా ఎలా చేయాలంట, మనసుతోనూ ఆత్మతో చేయాలట. అంటే నీ మనస్ఫూర్తిగాను, నీ హృదయపూర్వకంగా, నీలో ఉన్న పరిశుద్ధాత్మ సహకారంతో దేవుని ప్రార్థించాలి. అలాగే దేవుని కీర్తించాలి. దేవుని వాక్యము సంఘములో బోధింపబడాలి. ఆ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం వినాలి. 4వదిగా నీ కొరకు నా కొరకు కల్వరిలో బలియాగం చేస్తున్నటువంటి యేసు ప్రభు యొక్క శిలువ బలియాగమును ప్రభు బల కార్యక్రమం ద్వారా జ్ఞాపకం చేసుకోవాలి. 5వదిగా సంఘ క్షేమం కొరకు నీ కష్టార్జితంలో ఉండి దేవుడు శ్రేష్ఠ భాగములు దేవునికి అర్పించాలి. ఈ 5 ఆజ్ఞలు కూడా చాలా జాగ్రత్తగా పాటించాలి. ఇందులో ఒక్క ఆజ్ఞ కోల్పోయినా కూడా నువ్వు దేవుణ్ణి ఆరాధన చేయలేవు, సత్య ఆరాధన చేయలేవు. ఆరాధన చేస్తున్నప్పుడు మన మనసు ఎలా ఉండాలో, మన హృదయం ఎలా ఉండాలో బైబిల్లో చెప్పబడ్డాయి. యథార్థమైన హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి. నీ మనసులో, నీ హృదయంలో చెడు ఆలోచనలు కానీ, కక్షలు కానీ, విభేదాలు కానీ, ద్వేషభావాలు కానీ నువ్వు కలిగి ఉన్నట్లయితే నీ జీవితంలో సమాధానకరమైన స్థితి లేకపోతే బైబిల్ తెలియజేస్తుంది కదా, పాత నిబంధనలో చెప్తాడు, నువ్వు బలిపీఠం దగ్గర బలి అర్పిస్తున్నప్పుడు నీ మీద నీ సహోదరుడు కానీ లేదా నీ సహోదరుడి మీద నీకు కానీ ఏదైనా ద్వేషభావం ఉన్నట్లయితే మొదట నీ వెళ్ళి అక్కడ సమాధానపడొచ్చి అప్పుడు బలి అర్పించమని యేసుప్రభువు వారు తెలియజేశారు. అంటే దేవుణ్ణి ఆరాధించాలంటే నీ జీవితంలో, నీ హృదయంలో నువ్వు సమాధాన స్థితి కలిగిన వారికి ఉండాలి. అందుకే ఒకప్పుడు దేవునికి దూరస్తులు మనం, అవిధేయులు మనం, దేవునికి చాలా దూరమైనటువంటి దేవుని ఉగ్రతకు పాత్రలమైపోయాం. అటువంటి మనల్ని క్రీస్తు రక్తము ద్వారా సమీపస్తులను చేశాడు క్రీస్తు ప్రభువారు, సమాధానపరిచాడు మనల్ని. కనుకే మనం దేవుణ్ణి ఆరాధన చేసుకునే అవకాశం దొరికింది ప్రభునందు నా ప్రియమైనటువంటి వారులారా. కనుక ఈ 5 ఆజ్ఞలను కూడా మనం చాలా జాగ్రత్తగా పాటించాలి. బైబిల్లో తెలియజేస్తుంది. యాకోబు పత్రికలో ఒక మాట చెప్తాడు, 2వ అధ్యాయం 10వ భాగంలో ఒక ఆయన ధర్మశాస్త్రం వాళ్ళకి 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయంట. 9 ఆజ్ఞలు నెరవేర్చి ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోడు. కానీ దేవుడు ఏం నిర్ణయించాడంటే
9 ఆజ్ఞలు నెరవేర్చినప్పటికీ కూడా ఒక ఆజ్ఞను తప్పిపోతే ఆ ఆజ్ఞలన్నిటి విషయంలో కూడా అపరాధి. అంటే మనం ఆరాధనకు వస్తున్నారు కానీ కొంతమంది ఏమవుతారంటే ఆజ్ఞలు కోల్పోతూ ఉంటారు. నువ్వేయో కారణాలు దేవుడికి చెప్పకూడదు. నువ్వు సత్య ఆరాధన చేయడానికి నీ హృదయాన్ని మనసును సిద్ధపరచుకోవాలా. పాత నిబంధనలో వాళ్ళు శుక్రవారం సాయంత్రమే సిద్ధపడేవారు శనివారం ఆరాధన చేయడానికి వాళ్ళు. కానీ ఈనాడు సత్య ఆరాధన, ప్రభు దినం ఆదివారం, క్రీస్తు ప్రభు లేచిన రోజు, సంఘము ఏర్పాటైన రోజు, మొట్టమొదటిగా భూమి మీద సంఘం ద్వారా దేవుడు ఆరాధింపబడిన రోజు ఆదివారం 3000 మందితో. కనుక అదే నమూనా కలిగి మనము ప్రభు దినము నాడు సంఘ ఆరాధనలో ఉండాలి. కనుక సంఘ ఆరాధనలో ఏ ఆజ్ఞ కూడా మనం కోల్పోకూడదు. ప్రతి ఆజ్ఞలో మనం పాలుభాగస్తులు అవ్వాలి. హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తే అది సత్య ఆరాధనని గ్రంథం తెలియజేస్తుంది. అటువంటి సత్య ఆరాధన చేయటానికే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడనే సత్యాన్ని మనము గుర్తించాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. ఆరాధన ద్వారా నీ జీవితంలో, నా జీవితంలో మేలు అనేటువంటిది ఉందని బైబిల్ తెలియజేస్తుంది. దేవుణ్ణి ఆరాధించటం కీర్తన గ్రంథం 9:12 ఏముందంటే, నీ కష్టాల్లో, నీ బాధల్లో కూడా, నీ వ్యాధి బాధల్లో కూడా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి సత్యారాధన చేయగలిగినట్లయితే దేవుడు నిన్ను మర్చిపోడు, నీ ప్రార్థనను వినకుండా మానడని గ్రంథం చెప్తుంది. అంటే నీకు ఆశీర్వాదం ఏంటంటే దేవుడు నిన్ను మర్చిపోడు, నీ ప్రార్థనని వింటాడని చెప్పబడుతుంది. రెండవదిగా యోహాను సువార్త 6:54లో నా శరీరము తిని నా రక్తం త్రాగవాడే నిత్యజీవం గలవాడు, అంచె దినము నేను వారిని లేపుదననేటువంటి మాట ఉంది. ప్రభునందు ప్రియులారా, దీని ఉద్దేశం ఏంటంటే ప్రభురాత్రి భోజనములో అంటే ప్రతి ఆదివారం కూడా సంఘ ఆరాధనలో ఉండి 4వ ఆజ్ఞగా ప్రభుని జ్ఞాపకం చేసుకునే కార్యక్రమం పాల్పొంది ఆ రొట్టి ప్రభు శరీరంగాను ద్రాక్షరసమైన కార్చిన రక్తంగా నువ్వు ఆరాధనలో పాలుభాగస్తులై పొందుకుంటే ఈ ఆరాధన జీవితము ఒక దినాన్ని నువ్వు చనిపోయినప్పటికీ కూడా యేసుక్రీస్తు 2వ రాకడలో ఆయనతో ఉండేటువంటి గొప్ప ధన్యతను తీసుకొస్తుంది. మరి మూడవదిగా మనం ఆలోచన చేస్తున్నట్లయితే ప్రభునందు ప్రియులారా, నిర్గమకాండం 23:25 ఏమంటున్నాడంటే, మీ యెహోవా దేవుణ్ణి మీరు ఆరాధించండి, ఆయన నీ ఆహారమును నీ పానీయమును మరి దీవిస్తాడంట. మనం తినే ఆహారము, మనం త్రాగేటువంటి పానీయము దేవుడు ఆశీర్వదిస్తే ఆ ఆహారం ద్వారా నువ్వు మంచి ఆరోగ్యాన్ని పొందుకుంటావు. లేదంటే ఆహారం ద్వారా లేదా నీళ్ళ ద్వారా అనేకమైనటువంటి వ్యాధి బాధలు లోకంలో వస్తున్నాయి. కాబట్టి అటువంటి స్థితి లేకుండా దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. అంతేకాదు నీ మధ్య ఉన్నటువంటి రోగములను తొలగిస్తానంటున్నాడు. గమనించండి ప్రభునందు ప్రియులరా, నువ్వు కష్టాల్లో శ్రమల్లో సత్యారాధన చేస్తున్నప్పుడు దేవుడిని ప్రార్థన ఆలకించడం నీకు ఆశీర్వాదము. అలాగే నువ్వు చనిపోయినా కూడా ఈ భూమి మీద ఉన్న దినాల్లో సత్యారాధన చేస్తావు, ప్రభుని జ్ఞాపకం చేసుకున్నావు కాబట్టి ప్రభు 2వ రాకడలో నువ్వు నేపబడుతున్నావు, పరలోకంలో ఆయనతో ఉండబోతున్నావు. మూడవదిగా ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నప్పుడు నువ్వు తినే ఆహార విషయంలో, తాగే పానీ విషయంలో దేవుని యొక్క కాపుదల ఉంటుంది. అట్లనే నీ మధ్యన రోగములు దేవుడు తొలగిస్తున్నాడు. కనుక నీ వ్యాధి బాధలు తొలగించబడుతున్నాయి. నువ్వు తినే ఆహారం దేవుడు దీవిస్తూ ఉన్నాడు. ప్రభు 2వ రాకడలో పరలోకం నుండి స్థితిని ఇస్తున్నాడు. ఈ లోకములో నీ ప్రార్థనలు దేవుడు ఆలకిస్తున్నాడు. మనిషి జీవితంలో కావాల్సింది ఇదే. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయంటే దేవుణ్ణి ఆరాధించే జీవితం ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళకు అనుగ్రహించబడుతున్నాయి. 4వదిగా మనం ఇక్కడ ఆలోచన చేస్తున్నప్పుడు ఆరాధన అనేటువంటిది ఒక వ్యక్తి సంపూర్ణంగా సిద్ధపడడానికి పాత నిబంధనలో బలు అర్పించేవారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:9 ఉంటుంది మాట అండి. ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేని బలు అర్పించబడ్డాయి. ఆరాధించే బిడ్డలకి సంపూర్ణత తీసుకొచ్చేటువంటి బళ్ళు నాడు అర్పించబడలేదు. కానీ ఈనాడు ఆరాధన చేసే వాళ్ళకి సంపూర్ణ సిద్ధి కలగజేసే బలి యేసుప్రభువారే బలైపోయారు. కనుక నువ్వు విరిగి నలిగిన హృదయముతో, యథార్థమైన హృదయముతో దేవుని ఆజ్ఞలను అనుసరించి సత్యారాధన చేయగలిగినట్లయితే నువ్వు ఆరాధన ద్వారా మరి సంపూర్ణ సిద్ధి పొందుతావు. ప్రభు 2వ రాకడలో ప్రభులాంటి బిడ్డగా నువ్వు తయారవ్వగలుగుతావు. అటువంటి స్థితి ఒక ఆరాధన జీవితంలో దేవుడు ఏర్పాటు చేశాడు ప్రభునందు ప్రియులారా. కాబట్టి బైబిల్లో 5 రకాల ఆరాధనలు తెలియజేశాడు. కానీ మరలా గుర్తు చేస్తున్నాను, విగ్రహారాధన, దేవదూత ఆరాధన, స్వేచ్ఛారాధన అంటే నీ ఇష్టం ఏదనుకుంటే చేయడం, అది దేవుణ్ణి ఎరగని వారికి సంబంధించింది, దేవుణ్ణి ఎరిగిన నీకు కాదు. వ్యర్థమైన ఆరాధన, ఒకప్పుడు దేవుని ప్రజలని చెప్పుకున్న ఇజ్రాయెల్ ఈనాడు కూడా మేము క్రైస్తవులని చెప్పుకుంటున్నారు. అనేకమైన మతశేకులుగా ఉంటూ ఉన్నారు, వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు.
అయ్యగారు అమ్మగారు చెప్పిన ఆలోచనలు చేస్తున్నారు తప్ప పరమందున్న దేవుని యొక్క ఉద్దేశాన్ని చేయట్లేదు. కాబట్టి అది వ్యర్థమైన ఆరాధన. అది దేవుడు కోరుకోవట్లేదు. సత్యారాధన కోరుకున్నాడు. అది క్రీస్తు ప్రభు సంఘాలు ఖచ్చితంగా చేయాలి. అలా చేయకపోతే నువ్వు కూడా మరి దేవునికి ఏమైనటువంటి వారిగా ఉంటావు. కనుక ప్రభునందు ప్రియులారా, సత్యారాధన ద్వారా దేవుడు ఎన్నో మేలు ఏర్పాటు చేశాడు. సత్యారాధన ద్వారా దేవుడు సంతోషించబోతున్నాడు. అటువంటి ఆరాధన చేసే పిల్లలుగా మనము ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశంగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. దేవుడి మాటలు మనందరి హృదయాల్లో ఫలింపచేయాలని కోరుతూ ప్రేమతో తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనములు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభు, నీకు స్తోత్రములు. ఇంతవరకు సత్య ఆరాధన గురించినటువంటి కొన్ని సంగతులు మేము గమనించాం. చెప్పబడిన మాటలు నిష్ప్రయోజనం కాకుండా అందరి జీవితాల్లో మేలుకరంగా ఉంటాకు సహాయం చేయండి. మమ్మల్ని ప్రోత్సహిస్తున్న స్థానిక సంఘాన్ని, సహకారాలని, ఆర్థికంగా సహకరిస్తున్న బిడ్డలను దీవించండి. టీవీకి పరిచర్య కొరకు సహకరిస్తున్న బిడ్డలని, పరిచర్య చేస్తున్న వారు దీవించండి. ఏ ప్రాంతాల్లో ఈ మాటలు వింటున్నారో బిడ్డల జీవితాల్లో వారు దేవుణ్ణి సత్య ఆరాధన చేసే బిడ్డలుగా మీరు ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మమ్మల్ని పరిపాలించిన నాయకులు, అధికారులు, మా దేశ రాష్ట్ర ప్రజలు ఎంతోమంది సత్యం ఎరుగుక సత్యానికి దూరంగా ఉంటున్నారు నాయన. అట్టివారికి మీ సత్యాన్ని ఎరిగేటువంటి బిడ్డలుగా, సత్య సువార్తను అంగీకరించే బిడ్డలుగా దీవించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. వందనములు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. నా నమ్మిక నీవు మాత్రమే, నా నమ్మిక నీవు మాత్రమే, నేనెప్పుడు నిన్ను విడువను.